రాష్ట్రంలో 3 మున్సిపాలిటీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ పురపాలికల్లో బీఆర్ఎస్ను ఓడించాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఈ మున్సిపాలిటీలు చేజారిపోకుండా గులాబీ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఎందుకంటే ఈ పురపాలికలకు అంత ప్రాధాన్యత ఉంది. మరి ఆ మున్సిపాలిటీలేవి, ఎందుకంత ప్రాధాన్యత? వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ హవా కొనసాగుతుందన్నది ఎవరూ కాదనలేని నిజం. 3 రంగుల జెండాకు ఎదురు లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం అంతలా కొనసాగుతోంది. ప్రజల నుంచి ఆదరణ కూడా అంతే స్థాయిలో ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అది మరోసారి రుజువైంది. కాంగ్రెస్ వన్ సైడ్గా విక్టరీ సాధించి తెలంగాణ బాద్షా తానేనని చాటుకుంది. గుర్తులు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనే ఆ స్థాయిలో ఫలితాలు సాధిస్తే గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఏ స్థాయిలో ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కొన్ని పురపాలక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ జాబితాలో 3 మున్సిపాలిటీలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ 3 మున్సిపాలిటీలే గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్ కాగా మరొకటి సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల మున్సిపాలిటీ. ఈ 3 పురపాలికలను నిలబెట్టుకోవడం కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్కు చాలా ఇంపార్టెంట్. ఇవి చేజారితే బీఆర్ఎస్ పరిస్థితి పెనం మీద పొయ్యిలో పడడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడమే అందుకు కారణం. ముందుగా గజ్వేల్ నియోజకవర్గ విషయానికి వస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు గులాబీ బాస్. కానీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఇక్కడ ప్రతికూల ఫలితాలు వచ్చాయి. మెజార్టీ సర్పంచులు కాంగ్రెస్ వారే గెలిచారు. దీంతో గులాబీ పార్టీ ఒక్కసారిగా షాక్ అయింది. బీఆర్ఎస్ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి ఫలితాలు రావడం ఆ పార్టీ పెద్దలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే తరుణంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో గులాబీ హైకమాండ్ మరింత టెన్షన్ పడుతోంది. ఎందుకంటే గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. గజ్వేల్, తూప్రాన్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంది. ఇక్కడ బీజేపీకి అంత స్కోప్ లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరువు కోసం కారు పార్టీ ఆరాటపడుతోంది. ఈ 2 పురపాలికలను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు అన్నీ తానై ఇక్కడ పరిస్థితుల్ని చక్కబెడుతున్నారు. అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు చెమటోడుస్తున్నారు. బీఆర్ఎస్ వెర్షన్లో ఇది ఓకే, కానీ వాతావరణం మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలపై హస్తం హైకమాండ్ స్పెషల్గా ఫోకస్ పెట్టింది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మానిటరింగ్లో దామోదర్ రాజనరసింహ, మైనంపల్లి లాంటి అగ్ర నేతల సలహాలతో వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గెలుపు గుర్రాల్ని కాంగ్రెస్ బరిలోకి దించిందని చెబుతున్నారు. బీఆర్ఎస్తో పోలిస్తే అభ్యర్థుల విషయంలో హస్తం పార్టీకే గట్టి ఎక్సర్సైజ్ చేసిందని టాక్. ఓవైపు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పై ఉన్న సాఫ్ట్ కార్నర్, మరోవైపు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగకపోవడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రౌండ్ హస్తం పార్టీకి అనుకూలంగా కనిపిస్తోందని తెలుస్తోంది. అటు గజ్వేల్, ఇటు తూప్రాన్ 2 చోట్ల కూడా బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగారు. దీంతో ఈ 2 మున్సిపాలిటీలపై 3 రంగుల జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని చెప్పొచ్చు. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల మున్సిపాలిటీ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ఆయన వరుసగా గెలుస్తూ వచ్చినప్పటికీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్లో ఆ జోష్ కనిపించడం లేదు. పబ్లిక్ నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో సిరిసిల్ల మున్సిపాలిటీని నిలబెట్టుకోవడం కేటీఆర్కు చాలా ఇంపార్టెంట్గా మారింది. దీంతో ఆయన అక్కడే ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా తుల ఉమ ఉన్నప్పటికీ అన్నీ తానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా మెజార్టీ స్థానాల్ని దక్కించుకునేందుకు ఫోకస్ చేస్తున్నారట. అదే సమయంలో సిరిసిల్లలో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు సై అంటున్నాయి. సిరిసిల్లపై పట్టు సాధించి కేటీఆర్కు, గులాబీ హైకమాండ్కు షాకిచ్చేందుకు సర్వసన్నద్ధమవుతోంది. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లాంటి కీలక మంత్రుల సలహాలతో ఇక్కడ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు సిరిసిల్లపై బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ ఫోకస్ పెట్టారట. ఎలాగూ పట్టణాల్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుని బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు అభ్యర్థులను బండి సంజయ్ ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. అందుకే ఇక్కడ బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈసారి సిరిసిల్లపై కమలం పార్టీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. సిరిసిల్లలో బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. బండి సంజయ్ రూపంలో గట్టి నాయకుడున్నాడు. కాబట్టి ఇది కమలం పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది. కేటీఆర్ ఎన్ని ఎత్తులేసినప్పటికీ గ్రౌండ్లో మాత్రం బీజేపీకి అనుకూలంగా మారిందని చెబుతున్నారు. మొత్తంగా గజ్వేల్, తూప్రాన్లో కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు రావచ్చని సర్వేలు కూడా చెబుతున్నాయి. అటు సిరిసిల్లలో బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపవచ్చని సర్వేలు అంచనా వేశాయి. ఈ సర్వే ఫలితాలతో అప్పుడే గులాబీ పార్టీలో కలవరం మొదలైందని టాక్. అందుకే నష్టాన్ని పూడ్చుకునేందుకు బీఆర్ఎస్ ఆపసోపాలు పడుతోందని సమాచారం. పార్టీ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే గులాబీ పార్టీని గెలిపించుకోలేకపోతే క్యాడర్కు ఏం చెబుతామని బీఆర్ఎస్ హైకమాండ్ టెన్షన్ పడుతోందట. మరి నిజంగానే బీఆర్ఎస్కు ప్రతికూలంగా వస్తే పరిస్థితి ఏంటి? గులాబీ పెద్దల రియాక్షన్ ఏంటి? క్యాడర్ ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి.